రోజా ఫోటో మార్ఫింగ్ కేసులో ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. రోజా ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో జనసేన లీడర్ కిరణ్ రాయల్ ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరఫు లాయర్ ఏం వాదిస్తున్నారంటే, తన ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గనక, వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది గనక, తన ఫోన్‌లో ఉన్న ఫోటోస్‌నే పోలీసులే మార్ఫింగ్ చేసి తన మీద ఎదురు కేసులు పెడుతున్నారు. లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోండి అంటున్నారని బెదిరిస్తున్నారని చెప్పి పిటిషనర్ వాదిస్తే, హైకోర్టు వెంటనే డీఎస్పీకి, డీజీపీకి నోటీసులు పంపించింది. ఎలా ఉందంటే, ఇది తను చేసిన తప్పుని తను కాపాడుకోవటానికి తనే ఎదురు కేసు వేసినట్టుగా ఉంది. అసలు ఒక స్త్రీ లేడీ లీడర్‌ని ఈ విధంగా ఈ మోడెస్టీని దెబ్బతీయడం ద్వారా, అవమానించడం ద్వారా ప్రజా జీవితంలో ఓటు సంపాదించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటున్నారు. ప్రజల కోసం వీళ్ళు సేవ చేసే నాయకులా అని అసహించుకునే స్థాయికి ఈ విమర్శలు వెళ్ళాయి.